వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో జరిగిన హింసాకాండ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. థ్రిల్లర్ క్రైమ్ కథకు ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడేలా కనిపించట్లేదు. రోజు రోజుకో మలుపు తిరుగుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. నిత్యం ఘర్షణలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్న పల్నాడు జిల్లాపై ఈసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆయా ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లపై సిట్ను ఏర్పాటు చేసింది. పల్నాడు జిల్లాలో ఎన్నికల సమయంలో జరిగిన హింసాకాండపై సిట్ దర్యాప్తు ప్రారంభమైంది. పోలింగ్ రోజు ఆ తర్వాత రోజు జరిగిన ఘర్షణలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. నమోదైన కేసుల్ని సిట్ బృందం పరిశీలించనుంది. ఇక పల్నాడు జిల్లాలో వందల మందిపై కేసులు నమోదయ్యాయి. అవసరమైన ప్రాంతాల్లో అదనపు సెక్షన్లను చేర్చనుంది సిట్. కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదుకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. పల్నాడులో జరిగిన హింసాకాండపై యాక్షన్ మొదలైంది. ఇప్పటికే నమోదైన కేసులపై పోలీసులు ఫోకస్ పెట్టనున్నారు. ఎక్కడెక్కడ హింస జరిగింది, చేసిందెవరో తేల్చే పనిలో పడ్డారు. ఇప్పటికే రంగంలో దిగిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్, అలాగే గుంటూరు నుండి శ్రీనివాస్ అందిస్తారు. గుంటూరు నుండి శ్రీనివాస్, మీరు చెప్పండి. మొత్తంగా అయితే పల్నాడులో జరిగిన హింసాకాండకు సంబంధించి అయితే సిట్ ఇప్పటికే దర్యాప్తు చేయడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణమయ్యి, పల్నాడు వ్యాప్తంగా ఈరోజు ఒక ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. పోలీసులు 144 సెక్షన్ అమల్లో పెట్టిన నేపథ్యంలో వ్యాపార సముదాయాలు మూసివేయడంతో కొంతమంది ఇళ్లకే పరిమితమైన మరికొంతమంది కేసులకు భయపడి బయట ప్రాంతాలకు వెళ్లి దాక్కున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే ఎన్నికల తర్వాత పల్నాడు జిల్లాలో నర్సాపేట, మాచర్ల, గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి విధ్వంసకాండపై పోలీసులు కేసు నమోదు చేసింది. అలానే కేసు నమోదు చేసి నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేసే పనిలో కూడా నిమగ్నం కావడం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ కావడంతో 16 మంది పోలీసు అధికారులపై సస్పెండ్, అదేవిధంగా బదిలీ వేటు వేయడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 13 మంది అధికారులతోటి సిట్ను ఏర్పాటు చేసి దర్యాప్తుని వేగవంతం చేసి ఈ రోజు సాయంత్రం కల్లా పూర్తిస్థాయి నివేదిక కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో సిట్ లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అసలు ఘటన జరిగిన ప్రాంతాలు, ఆ ప్రాంతాలకు సంబంధించి ఏ పార్టీ వాళ్ళు ఏ విధంగా చేశారు, ఎవరు అక్కడ గాయాలయ్యారు, ఎవరు విక్టిమ్స్ గా ఉన్నారు, ఎవరు నిందితులుగా ఉన్నారు అనే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయా ప్రాంతాలలో వారికి సంబంధించిన వాటిపై కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే పల్నాడు జరిగినటువంటి దాడులలో ఎన్ని కార్లు ధ్వంసమయ్యాయి, ఎన్ని బైకులను తగలపెట్టారు, ఎంతమంది ఇళ్లను కూల్చడం జరిగింది, ఎంతమంది షాపులను తగలపెట్టారు, అలానే ఎంతమంది గాయాలైనాయి, ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంతమంది నిందితులు ఉన్నారు, ఎంతమందిని పోలీసులకు అందుబాటులో ఉన్నారు, ఎంతమంది పరారవడం జరిగింది అనే విషయాలపైన కులంకుషంగా దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి జరిగింది. ఇప్పటికే చూసినట్లయితే కనుక దరిదాపుగా 235 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా సమాచారం ఉండటం జరిగింది. అలానే కేసుల నమోదుకు సంబంధించి ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించి క్లియర్ కట్ గా అసలు ఏ పార్టీ వారు ఎంతమంది ఉన్నారు, ఏ పార్టీ వారు
ఉద్రేకాలను రెచ్చగొట్టారు, ఏ పార్టీ వారు దాడులకు పూనుకున్నారు అనే విషయాలపై కూడా కులంకుషంగా ఒక నివేదికను అయితే కనుక సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే కనుక మాచర్ల ఘటనను చాలా సీరియస్ గా ఎన్నికల కమిషన్ తీసుకోవడం జరిగింది. మాచర్లలో 6 నుంచి 7 ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అసలు పోలింగ్ జరుగుతున్న సమయంలో డైరెక్ట్ గా లోపల బూత్ లోకి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేసినప్పుడు ఆ ధ్వంసం చేయడానికి గల కారణాలు ఏంటి, ధ్వంసం చేసిన వారు ఎవరు, ధ్వంసం చేసినటువంటి పరిస్థితిలో ఎవరో ప్రత్యక్షంగా ఉన్నారు అటువంటి సాక్షులుగా ఉన్నారు అనే విషయాలను కూడా వాళ్ళు నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. అలానే నర్సాపేటలో చూసినట్లయితే కానీ నర్సాపేటలో ఒక విధ్వంసమే జరిగిందని చెప్పవచ్చు. ఆ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి వాహనాలను ధ్వంసం చేయటం, ఆయన మీద దాడికి తెగబడతాము. అలానే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి అరవింద్ బాబుతో పాటు గోపిరెడ్డి శ్రీనివాస్ ఇళ్లపైన, హాస్పిటల్స్ పైన కూడా దాడులు జరగటము, అక్కడ పోలీసులు రబ్బర్ బుల్లెట్లు కాల్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతాం. ఈ అన్నిటిపైన కూడా కేసులు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ద్వారా అసలైన నిందితులు ఎవరున్నారు, ఈ వెనక ఎవరున్నారు అనే కోణంలో విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. అలానే గురజాల నియోజకవర్గంలో తంగేడ గ్రామంలో అసలు షాపులు, ఇళ్లు ధ్వంసం చేయటం కాకుండా నిప్పంటించినటువంటి పరిస్థితి. అలానే రోడ్లపైకి సామాన్యులు రావాలంటే భయకంపితులైనటువంటి పరిస్థితి. గ్రామం అంతా తగలబడిపోతుందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అసలు ఎన్ని షాపులు ధ్వంసం చేశారు, ఎన్ని షాపులకి నిప్పంటించారు, ఎంతమంది కార్లు ధ్వంసం చేశారు అనే విధంగా వారిపై కూడా వివరాలను స్వీకరించే పనులు సిద్ధం కావడం జరిగింది. ఇక వీరితో పాటు కొత్తగనేశ్వరపాడు గ్రామంలో ఎంపీ అనిల్ కుమార్, అలానే ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిని కూడా ముట్టడించి వారిపై దాడికి సిద్ధపడిన నేపథ్యంలో కేంద్ర బలగాలతోటి బయటికి వెళ్ళడం జరిగింది. అంటే ఈ వ్యవహారాలన్నిటిపైన కూడా ఎవరైతే బాధ్యతలుగా ఉన్నారు, ఎవరైతే నిందితులుగా ఉన్నారు, ఎవరు దాడి మొదలు చేశారు, ఎవరు ప్రతీకార చర్యలు చేపట్టారు, ఎక్కడ ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంతమందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, ఎంతమందిని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు, ఎంతమంది పరారులో ఉన్నారు, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసి ఈ రోజు సాయంత్రంకి ఇవ్వడానికి కూడా సిట్ అధికారులు సిద్ధం కావడం జరిగింది. అలానే సత్తెనపల్లి నియోజకవర్గంలో మాదల, ముప్పాళ్ళ, తొండపి గ్రామాల్లో ఏదైతే జరిగినటువంటి విధ్వంసం ఉందో వాటన్నిటిపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తప్పనిసరిగా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఒక విధంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్న వారంతా కూడా గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి. అలానే మాచర్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు ఇద్దరు కూడా అజ్ఞాతంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ఈ కేసులు నమోదు తర్వాత అరెస్టులు ఊపందుకుంటాయి, అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు బయటకు వెళ్లారంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే గనక సిట్ అధికారులు పల్నాడులో చాలా కీలక విషయాలను గుర్తించారు. కీలక విషయాల ద్వారా వారందరినీ కూడా అదుపులో తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. కేసులు నమోదు చేస్తారు. వారు ఎక్కడెక్కడ ఉన్నారు, వారి సెల్ ఫోన్ లొకేషన్స్ ఎక్కడ ఉంది, వీరికి ఆశ్రమం ఎలా ఇస్తున్నారు, అలానే దాడులకు ముందు ఏం జరిగింది, దాడులకు సంబంధించినటువంటి పాత్ర ఎవరు ఉంది, ఈ అన్ని విషయాలను కూడా చర్చించి ఎల్లుంటి విషయాలను కూడా ఈ రోజు సాయంత్రం కల్లా ఒక నివేదిక రూపంలో కేంద్ర ఎన్నికల కమిషన్కి ఇవ్వడానికి సిట్ అధికారులు సిద్ధం కావడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని సస్పెండ్ చేయడము, బదిలీ చేసిన నేపథ్యంలో డైరెక్ట్ గా సిట్ అధికారులు రంగంలో దిగి ప్రాథమిక ఆధారాలు స్వీకరించి వారి యొక్క సమాచారం ద్వారా పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేయడానికి సిద్ధమవుతుంది. అలానే గుంటూరుకి సంబంధించినటువంటి కలెక్టర్, ఎస్పీలకు సంబంధించిన వారిని కూడా నూతన వారిని కూడా ఈ రోజు అపాయింట్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. అలానే ఎక్కడైతే ఏ స్టేషన్ లో అయితే ఇన్స్పెక్టర్ అలానే సబ్ ఇన్స్పెక్టర్ అధికారులను బదిలీ చేశారో వారి స్థానాల్లో కొత్త వారికి కూడా పోస్టింగ్ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అలానే జూన్ 4 తర్వాత ఫలితాల తర్వాత కూడా మరో 10 నుంచి 15 రోజులు పల్నాడులో అలజడులు జరుగుతాయని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అప్పటి వరకు కూడా ఈ 144 సెక్షన్ పొడిగింపు, అలానే ఎవరైతే దాడులకి కారణమవుతున్నారో వారిని కఠినంగా శిక్షించే విధంగా కూడా పోలీసులు సిద్ధమైనటువంటి పరిస్థితి కనుక ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇక ఇదే టాపిక్ సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మొత్తానికైతే పల్నాడు జిల్లాలో ఎలక్షన్స్ టైంలో జరిగినటువంటి హింసాకాండకు సంబంధించి సిట్ అయితే దర్యాప్తుని స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లాలో వందల సంఖ్యలో కేసులు కూడా నమోదయ్యాయి. అయితే అవసరమైన చోట అదనపు సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాంటి ప్లేసెస్ని గుర్తించారా? డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్, ఏదైతే రాష్ట్రంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల తర్వాత
జరిగినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో, హింసాత్మక సంఘటనలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈసీ సీరియస్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రధాన అధికారి అయినటువంటి సిఎస్ని ఢిల్లీ పిలిచారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రధాన పోలీస్ అధికారి డీజీపీని కూడా ఢిల్లీకి పిలిచారు. జరిగినటువంటి అల్లర్లకి సంబంధించినటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించి ఏవైతే జరిగినటువంటి సంఘటనలు, ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో జరిగినటువంటి ఏవేవైతే లా అండ్ ఆర్డర్ని ఇబ్బంది కలిగించిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఎన్నికల వాతావరణాన్ని, ప్రశాంతమైనటువంటి ఎన్నికల వాతావరణం పాడు చేసినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వాలంటూ కూడా అడగడం జరిగింది. అందులో భాగంగా పూర్తి వివరాలతో ఢిల్లీ వెళ్ళినటువంటి సిఎస్ కావచ్చు, డీజీపీ కావచ్చు, ఒక 6 అంశాలని, అంటే ఈ సంఘటనలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈవీఎంలకి ధ్వంసం సంబంధించిన అంశాలు కావచ్చు, అన్నీ ఒక 6 అంశాలని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈసీ దీని మీద సీరియస్ అవటమే కాకుండా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. సీరియస్గా తీసుకున్న నేపథ్యంలోనే స్పెషల్ టీంని, ఇన్వెస్టిగేషన్ టీంని ఏదైతే సంఘటనలు జరిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సిట్ని ఏర్పాటు చేయడం, సిట్ ద్వారా పూర్తి విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో సిట్ విచారణ కొనసాగుతుంది. సిట్ చేసేటువంటి విచారణ ఏదైతే ఉందో, ఈ స్పెషల్ టీం చేసేటువంటి విచారణ ఏదైతే ఉందో, విచారణలో భాగంగా అనేక అంశాలు, అంటే ప్రభుత్వం తరపు నుంచి ఈసీకి ఇచ్చినటువంటి ఏవైతే ఫిర్యాదులు ఉన్నాయో, అందులో ఈసీకి అందినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా కాకుండా ప్రభుత్వం తరపు నుంచి ఈసీ తీసుకున్నటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో, వివరాల్లో భాగంగా అసలు ఎందుకు సంఘటనలు ఈ సంఘటనలు జరగడానికి కావాల్సినటువంటి బ్యాక్ డ్రాప్లో జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను కూడా సీరియస్గా తీసుకున్నట్టు పరిస్థితి ఉంది. వ్యక్తులు కావచ్చు, అక్కడ జరిగినటువంటి హింసకు సంబంధించిన ఎవరైనా కావచ్చు, ఈ సంఘటనలకి అంటే పూర్తి ఓవరాల్గా జరిగినటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా పరిశీలించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద కేసు నమోదైనటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఆ కేసుల ప్రభావం ఇంకా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆ వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అందరి మీద కూడా ఓవరాల్గా కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ హింసా సంఘటనలు ఏవైతే ఉన్నాయో అందులో పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఐడెంటిటీ చేసి వాళ్ళందరినీ విచారణ పిలిచేటువంటి అవకాశం ఉంది. వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అందరినీ కూడా రిమాండ్కి తరలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన సంఘటనలు జరిగినాయి. అల్లర్లు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి, హింసకు పాల్పడినటువంటి సంఘటనలు ఉన్నాయి, దాడులు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి అన్ని సంఘటనలు కూడా పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సిట్ మాత్రం పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అయితే గ్రౌండ్ స్థాయిలో ప్రధానంగా మనం చూసినట్లయితే మాచరం నుంచి మొదలు పెడితే తిరుపతి వరకు కూడా జరిగినటువంటి అల్లర్లకు సంబంధించినటువంటి అంశాలని గ్రౌండ్ స్థాయిలో అక్కడ ఇప్పుడు వరకు తీసినటువంటి వీడియో ఫుటేజీలు కావచ్చు, స్థానికంగా అక్కడ ఉన్నటువంటి వీడియో ఫుటేజీలు కావచ్చు, ఆ మీడియా కెమెరాలో బంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నారు. ప్రతిదీ కూడా వీడియో ఫుటేజ్ని పరిశీలిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ హింసాత్మక ఘటనలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే బూతుల దగ్గర జరిగినటువంటి అంశాలు కావచ్చు, రోడ్ల మీద జరిగినటువంటి అంశాలు కావచ్చు, ఆస్తులు ధ్వంసం చేయడం గల కారణాలు అంశం కావచ్చు, పార్టీలు ఇచ్చినటువంటి ఫిర్యాదులు కావచ్చు, ఇవన్నీ అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా గతంలో సస్పెండ్ అయినటువంటి ఐపీఎస్ల దగ్గర నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సస్పెండ్ అయినటువంటి పోలీసు ఉన్నతాధికారులే కాకుండా దిగువ స్థాయి అధికారుల దగ్గర నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలింగ్ బూతుల దగ్గర జరిగినటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఏదైతే పార్టీల పరంగా ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టుకుంటూ చేసుకున్నటువంటి దాడులు కావచ్చు, ఇవన్నిటికీ సంబంధించినటువంటి అంశాలను ప్రతిదీ కూడా సిట్ విచారణలోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సిట్ పూర్తి స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో విచారణ చేస్తూ కూడా ముందుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఎన్నికల సంఘం మాత్రం దీన్ని పూర్తి సీరియస్గా తీసుకున్న నేపథ్యం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పార్టీలకి అతీతంగా ఎన్నికల నిర్వహణ అంతా కూడా స్వచ్ఛందంగా జరగాలనుకున్నటువంటి పరిస్థితుల్లో ఏకపక్ష ధోరణి కొన్ని ప్రాంతాల్లో జరగడానికి అది పోలీసు ఉన్నతాధికారులు అని చెప్పని ఇప్పటికే భావించిన నేపథ్యం ఉంది. కాబట్టి వాళ్ళని పక్కన పెట్టారు. గతంలో కూడా ఏదైతే సంఘటనలు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులు ఇప్పటికే కొత్త అధికారులు నియమించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇదే అభియోగాలతో కూడా ఉన్నతాధికారులు పక్కకు వైదొలగాల్సిన పరిస్థితి వచ్చింది. డీజీపీ స్థాయి అధికారిని కూడా ఎన్నికల నిర్వహణకు అభ్యంతరకరంగా మారినటువంటి నేపథ్యాన్ని కూడా ఈసీ గుర్తించడమే కాకుండా పోలీస్ అబ్జర్వర్ ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో కూడా ఆయన మీద కూడా చర్యలు తప్పలేదు. ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే విధులు ఉన్నాయో వాటికి పూర్తిగా దూరం పెట్టినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసాం. కాబట్టి ఎన్నికలకు సంబంధించినటువంటి సజావుగా జరగాల్సిన సందర్భంలో హింసకు సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో స్పెషల్ టీం ద్వారా చేస్తున్నటువంటి దర్యాప్తులో అనేక అంశాలు వెలుగులోకి వచ్చే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరి మీద కూడా ఈసీ సరైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కిరణమయ్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
రైట్ టీవీ ఇప్పుడు వరకున్న అప్డేట్స్ కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.